సాగర తీరంలో ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ తారాస్థాయికి చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు అభిమానులు పోటెత్తారు. ఢిల్లీ తమ హోమ్ గ్రౌండ్ గా విశాఖను ఎంచుకొని ఇక్కడ 2 మ్యాచ్లు ఆడుతూ ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. చెన్నై మాజీ కెప్టెన్ ధోనీకి ఇదే చివరి సీజన్ కానుందన్న వార్తల నేపథ్యంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ మ్యాచ్ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. టికెట్లని హాట్ కేకుల్లా అమ్ముడవటంతో స్టేడియం నిండిపోయింది. విశాఖ ఐపీఎల్ సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలో ఐపీఎల్ సందడి నిన్నటి నుంచి జోరుగా సాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే ఈరోజు ఢిల్లీ చెన్నై మధ్య హోరాహోరీ పోరీ జరగనుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియం వద్ద ఉన్నాము. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. టికెట్లు కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడైపోయిన పరిస్థితి. అయితే ఒకవైపు ధోనీకి చివరి మ్యాచ్ అవడంతో కూడా పూర్తి స్థాయిలో ఆటగాళ్ళు చూడడానికి అంతా కూడా క్రీడాభిమానంగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి స్థాయిలో కూడా ఎంజాయ్మెంట్ చెప్పడానికి తీసుకురావడానికి గేమ్ ఆడుతున్న క్రమంలో కూడా చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే మొత్తం అంతా పసుపు రంగుతోటి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మద్దతు తెలుపుతూ కూడా వారు మొత్తం అంతా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకవైపు బ్యానర్స్ తెచ్చుకున్నారు. అదేవిధంగా టీషర్ట్స్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీషర్ట్స్ 7 నెంబర్ జెర్సీతో ఉన్న ధోని టీషర్ట్ను కూడా పూర్తిసారి కూడా వేసుకుని ఇక్కడికి వచ్చి పరిస్థితి. మరోవైపు ట్రాఫిక్ సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. ఎలా ఉంది విశాఖపట్నం స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది, ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడైతే ఒక పండగ వాతావరణం అనేది ఈరోజు నెలకొవడం జరిగింది. ఇప్పుడే కాదు, మేము ఉదయాన్నే 7:30 గంటల సమయం నుంచి కూడా మరి ఇక్కడైతే రావడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడంతా కూడా మరి యావత్తు ప్రజానికం మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా చూస్తున్నదే ఒకే ఒక ఇండియా లెజెండ్ ఎవరైతే ఉన్నారో మరి మాజీ క్రికెటర్, కూల్ కెప్టెన్, మరి జట్టును నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక జట్టు నడిపించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఎంఎస్ ధోని కోసం వేలాది మంది ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కూడా ఎప్పుడా అని చెప్పేసి మరి ఒక ధోని రాక కోసం మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే కూడా చాలామందికి కూడా టికెట్లు లేనప్పటికీ జనసందోహం చూస్తుంటే తండోపతండాలుగా ఇక్కడి నుంచి కూడా చివరి వరకు కూడా తండోపతండాలుగా ఈరోజు చెన్నై జట్టు కోసం మరి రావడం జరుగుతుంది. మ్యాచ్ చాలా బాగుంటుందండి. ఈరోజు మ్యాచ్ చెన్నై మేమంతా చెన్నై ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నాం, చాలామంది ఉన్నారు చెన్నై ఫ్యాన్స్ మేమంతా. మ్యాచ్ ఈరోజు చెన్నై గెలిస్తే ఎలాగైనా మేము గెలాలని కోరుకుంటున్నాం అంతా. ఐపీఎల్ మ్యాచ్ విశాఖపట్నంలో కూడా చాలా గర్వకారణం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం.